చూడండి మా నెక్స్ట్ క్లాస్ చూడండి. ఫోర్త్ ప్రాబ్లం. ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin 2t ఇంటూ cos t. దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా, ఇక్కడ మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఎఫ్ ఆఫ్ టీ అనుకుందాం. లెట్స్ ఏ ఫంక్షన్కి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? sin 2t ఇంటూ cos t యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. కాబట్టి ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు sin 2t ఇంటూ cos t అనుకొని ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయొచ్చు. ఓకేనా, కాకపోతే దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలి. ఎందుకు సింప్లిఫై చేయాలి అంటే కనుక జాగ్రత్తగా చూడండి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయమంటే కనుక నిన్న చూసాం ప్రాబ్లం, ఇలా ఎల్ ఆఫ్ ఉంటుంది. ఎల్ ఆఫ్ sin 2t ఇంటూ cos t. ఫార్ములా ఏమన్నా ఉందా అక్కడ? మనకి లేదు. మనకి ఎలా ఉంటే ఫార్ములా ఉంటుంది? ఎల్ ఆఫ్ 1 ఉన్నా ఉంది, ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ లాగా ఉంది, ఎల్ ఆఫ్ sin 80 లాగా ఉంటే కనుక ఫార్ములా ఉంది, ఎల్ ఆఫ్ కాస్ 80 లాగా ఉన్న ఫార్ములా ఉంది, ఎల్ ఆఫ్ ఈ పవర్ 80 లాగా ఉన్నా, ఎల్ ఆఫ్ ఈ పవర్ -80 లాగా ఉన్నా, ఎల్ ఆఫ్ sin h80 లాగా ఉన్నా, ఎల్ ఆఫ్ కాస్ h80 లాగా ఉన్నప్పుడు మాత్రమే ఫార్ములా అప్లై చేయగలం. ఇలా ఉందా? ఇక్కడ ఏమన్నది? sin 80 లాగా లేదా కాస్ 80 లాగా ఉందా? కనిపిస్తుంది. కాకపోతే ఒకటి సైన్ ఉంది, కాస్ ఉంది, రెండింటి మధ్య గుర్తే ఉంది, ఇంటూ ఉంది. అదే ప్లస్ ఉండింటి కనుక రెండింటికి మధ్యలో ఎల్ ఆఫ్ f1 ఆఫ్ టీ ప్లస్ f2 ఆఫ్ టీ రాసుకొని ఎల్ ఆఫ్ డైరెక్ట్గా ఫార్ములాస్ అప్లై చేసేవాళ్ళం. కాబట్టి ఇలా ప్రొడక్ట్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటే కనుక లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయలేము. అప్లై చేయాలి అంటే కనుక ఈ ప్రొడక్ట్ ఆఫ్ ఫంక్షన్ దేనిగా మార్చాలి? సమ్ ఆఫ్ ఫంక్షన్గా మార్చాలి. సమ్ ఆఫ్ ఫంక్షన్గా మార్చాలి అంటే కనుక ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ నుంచి దాన్ని ఎలా సింప్లిఫై చేయాలో జాగ్రత్తగా చూడండి. ఓకేనా, కాబట్టి ఫస్ట్ నేను ఎల్ ఆఫ్ sin 2t ఇంటూ cos t రాయకుండా, ఓకేనా, sin 2t ఇంటూ cos t అనేది చూడటానికి ఒకే ఫంక్షన్ కనిపిస్తుంది, కాకపోతే ప్రొడక్ట్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. దీన్ని సమ్ ఆఫ్ ఫంక్షన్స్గా రాస్తేనే మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయగలం. ఓకేనా, సైను కాసు మల్టిపుల్గా ఉన్న, రెండు సైన్లు మల్టిపుల్గా ఉన్న, రెండు కాసులు మల్టిపుల్గా ఉన్న ఫార్ములా అప్లై చేయాలంటే కనుక దాని ముందు 2 ఉంటేనే ఫార్ములా అప్లై చేయగలం. ఓకేనా, ఇంటర్మీడియట్ ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ గుర్తు రావాలి. 2 sin a cos b, 2 cos a sin b, 2 cos a cos b, 2 sin a sin b అని ఫార్ములాస్ ఉంటాయి. ఓకేనా, కాబట్టి సైన్లు కాసులు లేదా రెండు కాసులు రెండు సైన్లు మల్టిపుల్గా ఉంటే కనుక దాని ముందు ఏం కనపడాలి? 2 ఉంటేనే ఫార్ములా అప్లై చేయగలం. దాని ముందు 2 లేదు కాబట్టి వాల్యూ చేంజ్ కాకుండా 2తో డివైడ్ చేసి 2తో మల్టిప్లై చేస్తున్నాం. కాబట్టి 1/2 ఇంటూ 2 రాసే కనుక పైన కింద 2 క్యాన్సిల్ అయిపోతుంది, 1 ఉంటుంది. 1 ఇంటూ అంటే కనుక వాల్యూ చేంజ్ కాదు. పక్కన ఫంక్షన్ ఏం కనిపిస్తుంది? sin 2t ఇంటూ cos t ఉంది. sin 2t ఇంటూ cos t ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఇప్పుడు ఈ 1/2 అంతే ఉంటుంది. ఈ 2 sin 2t cos t అంటే కనుక ఫార్ములా అప్లై చేయొచ్చు. ఓకేనా, నేను ఫార్ములా పక్కన రాసి తర్వాత రఫ్ చేస్తాను, మీరు ఫార్ములా అంతే ఉంచుకోండి. మనకి 2 sin a cos b అంటే కనుక సైన్ పక్కన ఉండే యాంగిల్ ఏ, కాస్ పక్కన ఉండే యాంగిల్ని బి అనుకుంటే కనుక 2 sin a cos b లాగా ఉంది. 2 sin a cos b అంటే ఫార్ములా ఏంటి అంటే కనుక సైన్ ఆఫ్ a ప్లస్ b ప్లస్ సైన్ ఆఫ్ a మైనస్ b ఫార్ములా వస్తుంది. 2 sin a cos b ఈక్వల్ టు ఫార్ములా ఏంటిది? సైన్ ఆఫ్ a ప్లస్ b ప్లస్ సైన్ ఆఫ్ a మైనస్ b ఫార్ములా వస్తుంది. కాబట్టి 2tని a, cos tని b, tని b అనుకుంటే కనుక 2 sin a cos b లాగా ఉంది. ఫార్ములా ఏమొస్తుంది? సైన్ ఆఫ్ a ప్లస్ b, a అంటే కనుక యాంగిల్ 2t ఉంది, ప్లస్ b అంటే కనుక t ఉంది, ప్లస్ సైన్ ఆఫ్ a మైనస్ b, a అంటే వాల్యూ 2t ఉంది, మైనస్ b అంటే కనుక t ఉంది. 2tని a, tని b అనుకుంటే కనుక 2 sin a cos b, సైన్ ఆఫ్ a ప్లస్ b ప్లస్ సైన్ ఆఫ్ a మైనస్ b ఫార్ములా పక్కన రాసాను, జాగ్రత్తగా చూడండి. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఆఫ్ sin 2t ప్లస్ t అంటే కనుక 3t వస్తుంది. నెక్స్ట్ 2t మైనస్ t అంటే కనుక t వస్తుంది. ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ఫంక్షన్ని సమ్ ఆఫ్ ఫంక్షన్గా మార్చాం. ఇప్పుడు దీనికి ఏం ఫైండ్ అవుట్ చేయమంటాడు? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి sin 2t ఇంటూ cos t యొక్క వాల్యూ, sin 2t ఇంటూ cos t యొక్క వాల్యూ 1/2 ఆఫ్
sin 3t ప్లస్ sin t ఉంది. దీనికి బోత్ సైడ్ ఏం చేస్తాం అంటే కనుక లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తున్నాం. ఓకేనా, అప్లై లాప్లాస్ లేదా రాసినా రాయకపోయినా వచ్చే నష్టం లేదు. దేనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు? L of sin 2t ఇంటూ కాస్ టీ వాల్యూ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. sin 2t ఇంటూ కాస్ టీకి ఏం కనుక్కోవాలి? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అంటే సింబల్ L కాబట్టి L of sin 2t ఇంటూ కాస్ టీ యొక్క వాల్యూ కనుక్కోవాలి. L of sin 2t ఇంటూ కాస్ టీ అంటే కనుక వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఎంత ఉంది వాల్యూ? 1/2 ఆఫ్ sin 3t ప్లస్ sin t ఉంది. ఇది వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. దట్ ఈస్ ఈక్వల్ టు L ఆఫ్, జాగ్రత్తగా చూడండి, 1/2 అనేది కాన్స్టెంట్, ఇది మొత్తం ఫంక్షన్, దీని మొత్తం ఎఫ్ ఆఫ్ టీ అనుకుంటే కనుక k ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ లాగా ఉంది. L ఆఫ్ k ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ అంటే కనుక ఏముంది ఫార్ములా మనకి? k ఇంటూ L ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ వస్తుంది. వాటి కాన్స్టెంట్ బయట రాసేస్తే కనుక 1/2 ఇంటూ L ఆఫ్ ఏముంది ఇంకా మనకి ఫంక్షను? sin 3t ప్లస్ sin t ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 మొత్తానికి మల్టిపుల్గా ఉంది కాబట్టి 1/2 ఆఫ్, మళ్ళీ L పక్కన ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి? 2 ఫంక్షన్స్ ఉన్నాయి. రెండు మధ్యలో గుర్తు ప్లస్ ఉంది. ఒకటి f1 ఆఫ్ టీ, ఇంకోటి f2 ఆఫ్ టీ అనుకుంటే కనుక L ఆఫ్ f1 ఆఫ్ టీ ప్లస్ f2 ఆఫ్ టీ లాగా ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఫార్ములా రాసుకోవాలి. L ఆఫ్ f1 ఆఫ్ టీ ప్లస్ L ఆఫ్ f2 ఆఫ్ టీగా రాసుకోవాలి. కాబట్టి L ఆఫ్ f1 ఆఫ్ టీ అంటే కనుక sin 3t ఉంది ప్లస్ L ఆఫ్ f2 ఆఫ్ టీ అంటే కనుక sin t వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఆఫ్, ఇంకా ఫార్ములా డైరెక్ట్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఉండే 3ని ఏ అనుకుంటే కనుక L ఆఫ్ sin 80 లాగా ఉంది. L ఆఫ్ sin 80 లాగా ఉంది. టేబుల్ రాసి ఫార్ములాస్ ప్రూఫ్ రాసిన తర్వాత టేబుల్లో ఫార్ములాస్ కనిపిస్తూ ఉన్నాయి కదా. L ఆఫ్ sin 80 అంటే కనుక ఫార్ములా ఏముంది మనకి? a/p² ప్లస్ a² వస్తుంది. ఏ అంటే వాల్యూ 3 ఉంది కాబట్టి 3/AP² ప్లస్ a². ఏ యొక్క వాల్యూ 3 కాబట్టి L ఆఫ్ 3ని ఏ అనుకుంటే కనుక L ఆఫ్ sin 80 లాగా ఉంది. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin 80 అంటే కనుక a/p² ప్లస్ a². నెక్స్ట్ తర్వాత గుర్తు ప్లస్, నెక్స్ట్ sin t ఉంది. t ముందు వాల్యూ ఏం లేకపోతే కనుక 1 ఉంటుంది. కాబట్టి L ఆఫ్ sin 80 లాగా ఉంటుంది. మళ్ళీ L ఆఫ్ sin 80 అంటే కనుక ఫార్ములా a/p² ప్లస్ a². కానీ ఈసారి ఏ అంటే వాల్యూ ఎంత? 1 కాబట్టి 1/p² ప్లస్ 1² వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఆఫ్ 3/p² ప్లస్ 3² అంటే కనుక 9 అవుతుంది ప్లస్ 1/p² ప్లస్ 1² అంటే కనుక 1 అవుతుంది. ఇంకా ఏమన్నా సింప్లిఫై చేయాలి అంటే కనుక దాన్ని సింప్లిఫై చేసేయచ్చు. ఓకేనా, ఇది ఫార్ములా. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఆఫ్ బ్రాకెట్లో దానికి రెండుకి ఎల్సిఎం చూస్తే కనుక రెండు యొక్క ఎల్సిఎం ఎంత అవుతుంది? p² ప్లస్ 9 ఇంటూ p² ప్లస్ 1 ఎల్సిఎం అవుతుంది. 3 ఇంటూ p² ప్లస్ 1 వస్తుంది. 3 ఇంటూ p² ప్లస్ 1 అంటే కనుక 3p² ప్లస్ 3 ఇంటూ 1 3 వస్తుంది. 1 ఇంటూ p² ప్లస్ 9 వస్తుంది. 1 ఇంటూ p² ప్లస్ 9 అంటే కనుక p² ప్లస్ 9 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఆఫ్ 3p² ప్లస్ p² అంటే కనుక 4p². 3 ప్లస్ 9 అంటే కనుక 12 అవుతుంది. బై డినామినేటర్లో వాల్యూ p² ప్లస్ 9 ఇంటూ p² ప్లస్ 1 ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు పై రెండిట్లో 4 కామన్ తీయచ్చు. 4 బయటకు వస్తే కనుక ఒకేసారి అయినా లేకపోతే ఇంకో లైన్ చూడండి. 1/2 ఇంటూ 4 12 నుంచి ఒక 4ని కామన్ తీస్తే p² ప్లస్ 3 ఉంటుంది. బై డినామినేటర్లో వాల్యూ p² ప్లస్ 9 ఇంటూ p² ప్లస్ 1 ఉంది. 2 1s 2 2s క్యాన్సిల్ అయిపోతే కనుక దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ p² ప్లస్ 3 బై p² ప్లస్ 9 ఇంటూ p² ప్లస్ 1 అవుతుంది. ఇది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin 2t ఇంటూ కాస్ t యొక్క వాల్యూ. నిన్న చెప్పినటువంటి ప్రాబ్లంలో మనకి ఎలా ఉండేది? అన్నీ డైరెక్ట్గా ఒకే ఫంక్షన్ కనిపిస్తూ ఉండేది మనకి. ఓకేనా, e⁴80 కానీ e⁻-80 కానీ లేదా t⁴n లా కానీ sin 80 లాగా కానీ లేదా కాస్ 80 లాగా అలా డైరెక్ట్ కనపడ్డాయి కాబట్టి ఎలా అప్లై చేసి ఫైండ్ అవుట్ చేసేవాళ్ళం. ఓకేనా, ఇక్కడ డైరెక్ట్గా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసి కనుక దానికి ఫార్ములా లేదు కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ ఫంక్షన్స్ సైన్లు కాస్ట్లు కనపడ్డాయి అంటే కనుక దాన్ని దేనిగా మార్చాలి? సమ్ ఆఫ్ ఫంక్షన్స్గా మార్చుకోవాలి. ఇది ఈ
ఈరోజు చెప్పేటువంటి మోడల్. ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఫిఫ్త్ వన్. నెక్స్ట్ తర్వాత 5వ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin 3t into cos 2t. Find the Laplace transform of sin 3t into cos 2t. సేమ్ ప్రాబ్లం, ఇంపార్టెంట్. మీరు చేయొచ్చు, చేయాలనుకుంటే కనుక. లేకపోతే నేను చెప్తాను చూడండి ఇంకొకటి. ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin 3t into cos 2t. దీనికి కూడా ఇందా ఫార్ములా అప్లై అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? sin 3t into cos 2tకి ఫైండ్ అవుట్ చేయమంటాడు. ముందు చెప్పినటువంటి ప్రాబ్లంలో ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్లో ఏం చేసింటాం? ఎల్ ఆఫ్ రాసింటాం. కానీ ఇక్కడ ఎల్ ఆఫ్ రాసిన ఉపయోగం లేదు. ఎందుకని? ఇక్కడ డైరెక్ట్గా ఫార్ములా లేదు కాబట్టి సమ్ ఆఫ్ ఫంక్షన్గా మార్చాలి. ఒకటి సైన్ ఉంది, ఒకటి కాస్ ఉంది, రెండు మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి దీని ముందు 2 ఉంటేనే ఫార్ములా అప్లై చేయగలం. 2 లేదు కాబట్టి ఏం చేయాలి? దీన్ని 2తో డివైడ్ చేసి మల్టిప్లై చేయాలి. కాబట్టి 1/2 ఇంటూ 2 sin 3t into cos 2t రాసుకోవాలి. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఆఫ్, ఈ బ్రాకెట్ రైట్ మర్చిపోవాగండి, 1/2 మొత్తానికి మల్టిపుల్గా ఉంది. తర్వాత ఫార్ములా అప్లై చేయగానే సమ్ ఆఫ్ 2 ఫంక్షన్స్ ఉంటాయి కాబట్టి మొత్తానికి మల్టిపుల్గా ఉంటుంది. అదే బ్రాకెట్ రాయలేదనుకోండి ఫస్ట్ టర్మ్కి మాత్రమే మల్టిపుల్గా ఉంటుందని మీనింగ్. ఓకేనా. ఈసారి 3tని ఏ, 2tని బి అనుకుంటే కనుక 2 sin a cos b లాగా ఉంది ఫార్ములా. అందుకే అంతే ఉంచా. 2 sin a cos b అంటే ఫార్ములా sin of a plus b plus sin of a minus b. a అంటే కనుక 3t ప్లస్ b అంటే 2t ఉంది ప్లస్ sin of a minus b 3t minus 2t వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఆఫ్ 3t ప్లస్ 2t అంటే కనుక 5t అవుతుంది. 3t మైనస్ t అంటే కనుక t అవుతుంది. ఇది దీని యొక్క వాల్యూ sin 3t ఇంటూ కాస్ 2t యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఎల్ సింబల్ అప్లై చేసి కనుక లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin 3t ఇంటూ కాస్ 2t యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఎల్ ఆఫ్ దీని యొక్క వాల్యూ ఆల్రెడీ సింప్లిఫై చేసాం. ఎంత ఉంది వాల్యూ ఇక్కడ మనకి? 1/2 ఇంటూ sin 5t ప్లస్ sin t ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు దీని మొత్తాన్ని ఎఫ్ ఆఫ్ టీ అనుకుంటే కనుక కే ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ లాగా ఉంది. ఎల్ ఆఫ్ కే ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఉంటే కనుక ఆ కే కాన్స్టెంట్ బయటకు వచ్చేస్తుంది. కే ఇంటూ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ వస్తుంది. ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏమనుకునే మనం sin 5t ప్లస్ sin t అనుకుంటున్నాం. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ మళ్ళీ డైరెక్ట్గా ఫార్ములా ఏమైనా అప్లై చేయొచ్చా? దీన్ని 2 ఫంక్షన్స్ మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి f1 ఆఫ్ టీ ప్లస్ f2 ఆఫ్ టీ లాగా ఉంది. ఎల్ ఆఫ్ f1 ఆఫ్ టీ ప్లస్ f2 ఆఫ్ టీ అంటే కనుక ఎల్ ఆఫ్ f1 ఆఫ్ టీ, ఎల్ ఆఫ్ f1 ఆఫ్ టీ ప్లస్ ఎల్ ఆఫ్ f2 ఆఫ్ టీగా రాసుకోవాలి. f1 ఆఫ్ టీ అంటే కనుక sin 5t ఉంది, f2 ఆఫ్ టీ అంటే కనుక sin t వస్తుంది. దట్స్ ఈక్వల్ టు 1/2 ఆఫ్ సేమ్ ఇన్ ద ఫార్ములాని 5ని ఏ అనుకుంటే కనుక ఎల్ ఆఫ్ sin 80 లాగా ఉంది. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin 80 అంటే కనుక ఫార్ములా a/p² ప్లస్ a². ఏ అంటే వాల్యూ 5 ఉంది కాబట్టి 5/p² ప్లస్ 5² వస్తుంది. sin 80 టీ ముందు వాల్యూ లేకపోతే 1 ఉంటుంది. ఎల్ ఆఫ్ sin 80 అంటే కనుక a/p² ప్లస్ a². ఏ యొక్క వాల్యూ 1 ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసాం. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఆఫ్ 5/p² ప్లస్ 5ని స్క్వేర్ చేసి కనుక 25 1/p² ప్లస్ 1ని స్క్వేర్ చేసి కనుక 1 అవుతుంది. దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలంటే కనుక బ్రాకెట్లో దాన్ని సింప్లిఫై చేయొచ్చు. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఆఫ్ బ్రాకెట్లో రెండుకి డినామినేటర్ ఎల్సిఎం చూస్తే కనుక p² ప్లస్ 25 ఇంటూ p² ప్లస్ 1 ఎల్సిఎం అవుతుంది. 5 ఇంటూ p² ప్లస్ 1, 5 ఇంటూ p² ప్లస్ 1 అంటే కనుక 5p² ప్లస్ 5 వస్తుంది. నెక్స్ట్ 1 ఇంటూ p² ప్లస్ 25 వస్తుంది. 1 ఇంటూ p² ప్లస్ 25 అంటే కనుక p² ప్లస్ 25 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఆఫ్ 5p² ప్లస్ p² అంటే కనుక 6p², 5 ప్లస్ 25 అంటే కనుక
30 వస్తుంది. బై డినామినేటర్లో p² ప్లస్ 25 ఇంటూ p² ప్లస్ 1 ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు 6 ఉంది, 30 ఉంది. పైన రెండింటిలో దీన్ని కామన్ తీయచ్చు, 6ని కామన్ తీయచ్చు. 6ని కామన్ తీస్తే కనుక 1/2 ఇంటూ 6 ఆఫ్ 6 కామన్ తీస్తే బ్రాకెట్లో ఏమొస్తుంది p² ప్లస్ 5 బై p² ప్లస్ 25 ఇంటూ p² ప్లస్ 1 వస్తుంది. 2 1s 2 3s క్యాన్సిల్ అయిపోతే కనుక దట్ ఈస్ ఈక్వల్ టు వాల్యూ ఎంత వస్తుంది 3 ఇంటూ p² ప్లస్ 5 బై p² ప్లస్ 25 ఇంటూ p² ప్లస్ 1 వస్తుంది. ఇది sin 3t ఇంటూ cos 2t యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయడం. ఓకేనా, ఇది ఈరోజు చెప్పినటువంటి మోడల్లో రెండు సేమ్ ప్రాబ్లం చెప్పాం. ఓకేనా, నెక్స్ట్ తర్వాత 6th ప్రాబ్లం చూడండి. 6th one, find the Laplace transform of ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది కూడా. Find the Laplace transform of sin t plus cos t whole square. sin t plus cos t whole square కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా, ఇంకా ఇందా చెప్పినటువంటి మోడలే మనకి స్క్వేర్ లేకుండా ఉండింటే కనుక 2 ఫంక్షన్స్ని మధ్యలో గుర్తు ప్లస్ ఉంది కాబట్టి డైరెక్ట్గా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసేవాళ్ళు. కానీ స్క్వేర్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఏం చేయాలి, సింప్లిఫై చేసుకోవాలి. ఎలా సింప్లిఫై చేయాలో జాగ్రత్తగా చూడండి. sin t ప్లస్ cos t హోల్ స్క్వేర్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. దీన్ని మనం సింప్లిఫై చేయాలి. sin tని ఏ, cos tని బి అనుకుంటే కనుక a ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా a² ప్లస్ b² ప్లస్ 2ab ఫార్ములా అప్లై చేస్తే కనుక a² అంటే sin² d ప్లస్ b² అంటే cos² d ప్లస్ 2ab అంటే కనుక 2 sin t ఇంటూ cos t వస్తుంది. 2ab అంటే 2 sin t ఇంటూ cos t వస్తుంది. టీని తీటా అనుకుంటే కనుక sin² t ప్లస్ cos² t ఉంది. sin² తీటా ప్లస్ cos² తీటా యొక్క వాల్యూ 1 కాబట్టి sin² t ప్లస్ cos² t యొక్క వాల్యూ 1 అయిపోతుంది. రిమైనింగ్ ఏముంది ఇక్కడ మనకి 2 sin t ఇంటూ cos t ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1 ప్లస్ ఇక టీని ఏ ఇక టీని బి అనుకుంటే కనుక 2 sin a cos b లాగా ఉంది. కానీ అది మొత్తం రాయట్లేదు. ఎందుకంటే కనుక సైన్ కాస్ రెండు మల్టిపుల్గా ఉండి యాంగిల్స్ సేమ్ యాంగిల్ ఉంటే కనుక 2 sin a cos a ఫార్ములా గుర్తు రావాలి. ఓకేనా, సైన్ పక్కన ఉండే యాంగిల్ కాస్ పక్కన ఉండే యాంగిల్ రెండు ఈక్వల్గా ఉంటే కనుక 2 sin a cos a అంటే ఫార్ములా దేనికి ఈక్వల్ అవుతుంది, sin 2a ఫార్ములాకి ఈక్వల్ అవుతుంది. కానీ టీని ఏ అనుకుంటే కనుక 2 sin a cos a లాగా ఉంది. 2 sin a cos a అంటే కనుక sin 2a, ఏ అంటే యాంగిల్ t ఉంది కాబట్టి sin 2t వస్తుంది. కాబట్టి sin t ప్లస్ cos t హోల్ స్క్వేర్ యొక్క వాల్యూ సింప్లిఫై చేస్తే కనుక 1 ప్లస్ sin 2t ఉంది. దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు కాబట్టి ఏ అప్లై చేయాలి, సింబల్ L అప్లై చేస్తే కనుక లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin t ప్లస్ cos t హోల్ స్క్వేర్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇది మనకు కావాల్సిన వాల్యూ. డైరెక్ట్ దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయలేక దీన్ని సింప్లిఫై చేసుకున్నాం. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు L ఆఫ్ ఈ వాల్యూ అంటే కనుక సింప్లిఫై చేసిన వాల్యూ ఎంత ఉంది 1 ప్లస్ sin 2t ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు L ఆఫ్ 1 f1 ఆఫ్ t sin 2tని f2 ఆఫ్ t అనుకుంటే కనుక L ఆఫ్ f1 ఆఫ్ t ప్లస్ f2 ఆఫ్ t లాగా ఉంది. దట్ ఈస్ ఈక్వల్ రాసుకోవచ్చు L ఆఫ్ f1 ఆఫ్ t ప్లస్ L ఆఫ్ f2 ఆఫ్ t గా రాసుకోవచ్చు. దట్ ఈస్ ఈక్వల్ టు ఫార్ములాస్ ఉన్నాయా, 1ని యూనిట్ లేదా ఐడెంటిటీ అంటాం. L ఆఫ్ 1 అంటే కనుక ఫార్ములా 1/p వస్తుంది. నెక్స్ట్ L ఆఫ్ sin 2t ఉంది. 2ని ఏ అనుకుంటే కనుక L ఆఫ్ sin 8t లాగా ఉంది. L ఆఫ్ sin 8t అంటే కనుక ఫార్ములా a/p² ప్లస్ a². ఏ అంటే వాల్యూ 2 ఉంది కాబట్టి 2/p² ప్లస్ 2² వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1/p ప్లస్ 2/p² ప్లస్ 2ని స్క్వేర్ చేస్తే కనుక 4 అవుతుంది. ఇంకా ఏమన్నా సింప్లిఫై చేయాలి అంటే కనుక కింద రెండుకి LCM
p ఇంటూ పీ స్క్వేర్ ప్లస్ 4 ఎల్సిఎం అవుతుంది. 1 ఇంటూ పీ స్క్వేర్ ప్లస్ 4 పీ స్క్వేర్ ప్లస్ 4 వస్తుంది, ప్లస్ 2 ఇంటూ పీ అంటే కనుక 2p అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ రాసుకోవచ్చు పీ స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 4 బై డినామినేటర్ వాల్యూ p ఇంటూ పీ స్క్వేర్ ప్లస్ 4 అవుతుంది. ఇది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ 2t ప్లస్ కాస్ t హోల్ స్క్వేర్ యొక్క వాల్యూ అవుతుంది. ఓకేనా, అది ప్రాబ్లం చేయడం. మీకు ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ బాగా గుర్తురావాలి మోడల్ చేయాలంటే కనుక. ఓకేనా, నెక్స్ట్ 7th ప్రాబ్లం. ఇది ఇంకా ఇంపార్టెంట్. సేమ్ ప్రాబ్లం, జస్ట్ మధ్యలో సైన్ చేంజ్ అవుతుంది అంతే. Find the Laplace transform of sin t minus cos t whole square. Find the Laplace transform of sin t minus cos t whole square. చాలా ఈజీ. హోంవర్క్ ఇస్తే పోయేది దేని కనుక్కోమంటాడు? sin t minus cos t whole square ఫైండ్ అవుట్ చేయమన్నాడు. sin t ని ఏ cos t ని b అనుకుంటే కనుక a మైనస్ b హోల్ స్క్వేర్ లాగా ఉంది. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab వస్తుంది. sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా అంటే 1 అవుతుంది. తర్వాత గుర్తు మైనస్ ఉంది, 2 sin t ఇంటూ cos t వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు మధ్యలో గుర్తు మైనస్ ఉంది, 2 sin a cos a కాబట్టి sin 2a అంటే ఫార్ములా 1 మైనస్ sin 2t వస్తుంది. బోత్ సైడ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసి కనుక L ఆఫ్ sin t మైనస్ cos t హోల్ స్క్వేర్ ఈక్వల్ టు L ఆఫ్ ఏమొస్తుంది 1 మైనస్ sin 2t వస్తుంది. f1 ఆఫ్ t f2 ఆఫ్ t ఉంది, రెండుకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసి కనుక L ఆఫ్ 1 మైనస్ L ఆఫ్ sin 2t వస్తుంది. L ఆఫ్ 1 అంటే కనుక 1/p, L ఆఫ్ sin 8t అంటే కనుక a by p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ వస్తుంది. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు 1/p మైనస్ 2/p స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ వచ్చేసి 4 వస్తుంది. రెండుకి ఎల్సిఎం p ఇంటూ p స్క్వేర్ ప్లస్ 4 వస్తుంది. 1 ఇంటూ p స్క్వేర్ ప్లస్ 4 అంటే కనుక p స్క్వేర్ ప్లస్ 4, తర్వాత గుర్తే ఉంది మైనస్ 2 ఇంటూ p అంటే 2p వస్తుంది. దాన్ని ఆర్డర్లో రాసి కనుక p స్క్వేర్ మైనస్ 2p ప్లస్ 4 బై p ఇంటూ p స్క్వేర్ ప్లస్ 4 వస్తుంది. సేమ్ ఇందాటి ప్రాబ్లమే. ఇందాక రెండింటి మధ్యలో గుర్తు ప్లస్ ఉంది, ఇక రెండింటి మధ్యలో గుర్తే ఉంది మైనస్ ఉంది. రెండు ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఓకేనా, నెక్స్ట్ తర్వాత ప్రాబ్లం చూడండి. 8th one. ఫైండ్ వాడు ఈసారి ప్రాబ్లంలో ఫైండ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అని మొత్తం వర్డ్ రాయలేదు. ఓకేనా, ఆల్రెడీ నేను చెప్పాం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ అని ఇచ్చిన ఎల్ ఆఫ్ అని ఇచ్చిన రెండో మీనింగ్ ఒకటని. ఓకేనా, ఫైండ్ ఎల్ ఆఫ్ సైన్ స్క్వేర్ 80. ఫైండ్ ఎల్ ఆఫ్ సైన్ స్క్వేర్ 80. సైన్ స్క్వేర్ 80 యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దేని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి? సైన్ స్క్వేర్ 80 యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మీకు సైన్ స్క్వేర్ 80 యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ రావాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం తెలియాలి అంటే కనుక కాస్ 2a యొక్క ఫార్ములాస్ కావాలి. ఏం కావాలి? కాస్ 2a. ఎందుకు ఫార్ములాస్ కావాలి అంటే కనుక ఇప్పుడుగా మీ డౌట్ రావాలి. పైన ఈ 2 లేకుండా ఉంటే కనుక ఎల్ ఆఫ్ సైన్ 80 అని డైరెక్ట్గా ఫార్ములా ఉంది, కానీ అక్కడ ఏముంది? స్క్వేర్ ఉంది. సైన్ 80 ఫార్ములా రాసి a బై p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ అని దాన్ని స్క్వేర్ చేశారు పొరపాటున. ఓకేనా, మనకి ఎల్ ఆఫ్ ఎలా ఉంటే ఫార్ములాస్ ఉన్నాయి మీకు చెప్పా ముందే. ఫార్ములాస్ ఎల్ ఆఫ్ 1 ఉన్నా లేదా t పవర్ n ఉన్నా, సైన్ 80 లాగా ఉన్నా, కాస్ 80 లాగా ఉన్నా, సైన్ h80 ఉన్నా, కాస్ h80 ఉన్నా, ఈ పవర్ 80 ఉన్నా, ఈ పవర్ మైనస్ 80 లాగా ఉన్నప్పుడు మాత్రమే ఫార్ములాస్ ఉన్నాయి. స్క్వేర్లు, క్యూబ్లు, పవర్లు, 4లు ఉంటే కనుక సైన్లకి కాస్లకి డైరెక్ట్గా ఫార్ములాస్ లేవు. అలా స్క్వేర్లు లేకుండా మార్చాలి. స్క్వేర్లు లేకుండా మార్చాలి అంటే కనుక సైన్లకి స్క్వేర్లు ఉన్నా, కాస్లకి స్క్వేర్లు ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఫార్ములా తెలియాలి మీకు? ఇక్కడ కాస్ 2aకి కావాలి. సైన్కి స్క్వేర్ కనపడింది అంటే కనుక కాస్ 2aలోకి మార్చుకోవాలి. కాస్కి స్క్వేర్ కనపడినా కాస్ 2aలోకి మార్చుకోవాలి. అది చేంజ్ చేయాలి అంటే కనుక కాస్ 2aకి సైన్లో ఫార్ములా ఏంటిదో మీకు అందరికీ చాలామంది తెలిసే ఉంటుంది. ఏంటి ఫార్ములా? 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ a వస్తుంది. కాస్ 2aకి ఫార్ములా ఏంటి? సైన్లో 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ a. ఆ మైనస్ 2 సైన్ స్క్వేర్ a లెఫ్ట్ సైడ్ వస్తే కనుక
ప్లస్ అయిపోతుంది, లెఫ్ట్ సైడ్ ఉండే కాస్ట్ రైట్ సైడ్ పంపిస్తే కనుక మైనస్ అవుతుంది. 2 sin square a ఈక్వల్ టు 1 మైనస్ కాస్ట్ 2a అయితే కనుక sin square a ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ 2 మల్టిపుల్గా ఉంది, రైట్ సైడ్ వస్తే మొత్తాన్ని డివైడ్ చేస్తుంది కాబట్టి sin square aకి స్క్వేర్లు లేకుండా ఫార్ములా అంటే కనుక 1 మైనస్ కాస్ట్ 2a/2 వస్తుంది. ఓకేనా, జాగ్రత్తగా చూడండి. దేనికి ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు? sin square at యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇది sin square at ఉంది, sin square a అంటే కనుక ఫార్ములా పక్కన రాస్తాను చూడండి. ఓకేనా, ఎంత వస్తుంది? 1 మైనస్ cos 2a/2. ఏటీని ఏ అనుకుంటే కనుక sin square a లాగా ఉంది. ఫార్ములా 1 మైనస్ కాస్ 2a ఏంటి ఎంత ఉంది మనకి? 80 ఉంది, /2 వస్తుంది. కాబట్టి sin square 80 అంటే కనుక 1 మైనస్ కాస్ 2a/2 వస్తుంది. కింద 2 మొత్తానికి మల్టిపుల్గా ఉంది కాబట్టి 1/2 ఆఫ్ రాసుకోవచ్చు. 1/2 ఇంటూ 1 మైనస్ కాస్ 280 వస్తుంది. అది sin square 80 యొక్క వాల్యూ. దీనికి ఏం కనుక్కోమంటాడు? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు కాబట్టి L ఆఫ్ sin square 80 ఈక్వల్ టు L ఆఫ్ sin square 80 యొక్క వాల్యూ సింప్లిఫై చేసాం. ఎంత ఉంది వాల్యూ? 1/2 ఆఫ్ 1 మైనస్ కాస్ 280 వస్తుంది. దీని మొత్తాన్ని f ఆఫ్ t అనుకుంటే కనుక k ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ లాగా ఉంది. 1/2 కాన్స్టెంట్ కాబట్టి k అనుకుంటే కనుక k ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ లాగా ఉంది. L ఆఫ్ k ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ లాగా ఉంటే కనుక ఫార్ములా ఏంటిది? k ఇంటూ L ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ వస్తుంది. ఎఫ్ ఆఫ్ టీ అంటే కనుక 1 మైనస్ కాస్ 280 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఆఫ్ మళ్ళీ L పక్కన సమ్ ఆఫ్ 2 ఫంక్షన్స్ ఉన్నాయి. f1 ఆఫ్ టీ f2 ఆఫ్ టీ కాబట్టి L ఆఫ్ f1 ఆఫ్ టీ మైనస్ L ఆఫ్ f2 ఆఫ్ టీ వస్తుంది. కాబట్టి L ఆఫ్ f1 ఆఫ్ టీ అంటే కనుక 1 ఉంది, మైనస్ L ఆఫ్ f2 ఆఫ్ టీ అంటే కనుక కాస్ 280 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఆఫ్ L ఆఫ్ 1 అంటే కనుక ఫార్ములా 1/p మైనస్ L ఆఫ్ ఫంక్షన్ ఏముంది? కాస్ ఉంది, కాస్ 280 ఉంది. 2aని ఏ అనుకుంటే కనుక L ఆఫ్ కాస్ 80 లాగా ఉంది. L ఆఫ్ కాస్ 80 అంటే ఫార్ములా ఏంటి మనకి? p/p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. L ఆఫ్ కాస్ 80 అంటే కనుక ఫార్ములా ఏముంది అక్కడ మనకి? p/p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ వస్తుంది. L ఆఫ్ కాస్ 80 అంటే కనుక 2aని ఏ అనుకుంటే కనుక L ఆఫ్ కాస్ 80 లాగా ఉంది. ఫార్ములా ఏంటిది? p/p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. ఏ అంటే వాల్యూ ఎంత ఉంది ఇక్కడ మనకి? 2a ఉంది. 2aని స్క్వేర్ చేస్తే కనుక 4a స్క్వేర్ వస్తుంది. అది ఫార్ములా అప్లై చేయడం. దీన్ని ఇంకా ఏమన్నా సింప్లిఫై చేయాలంటే కనుక 1/2 ఆఫ్ కింద డినామినేటర్ 2కి LCM p ఇంటూ p స్క్వేర్ ప్లస్ 4a స్క్వేర్ LCM అవుతుంది. 1 ఇంటూ p స్క్వేర్ ప్లస్ 4a స్క్వేర్ అంటే కనుక p స్క్వేర్ ప్లస్ 4a స్క్వేర్ వస్తుంది. p ఇంటూ p అంటే p స్క్వేర్, గుర్తు మైనస్ ఉంది కాబట్టి మైనస్ p స్క్వేర్ వస్తుంది. ప్లస్ p స్క్వేర్ మైనస్ p స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు వాల్యూ 1/2 ఇంటూ 4a స్క్వేర్ బై కింద డినామినేటర్లో p ఇంటూ p స్క్వేర్ ప్లస్ 4a స్క్వేర్. 2 1s 2 2s క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు వాల్యూ ఎంత వస్తుంది? 2a స్క్వేర్ బై p ఇంటూ p స్క్వేర్ ప్లస్ 4a స్క్వేర్ అనేది sin స్క్వేర్ 80 యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ అవుతుంది. కాబట్టి సైన్లోకి స్క్వేర్లు ఉన్నా, క్యూబ్లు ఉన్నా, పవర్లో 4లో ఉన్న ట్రాన్స్ఫార్మ్ డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయలేము. ఆ స్క్వేర్లు, క్యూబ్లు, 4లు పోవాలి అంటే కనుక అలా ఫార్ములా సింప్లిఫై చేసుకొని మార్చుకోవాలి. ఓకేనా, అది sin స్క్వేర్ 80 యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. నెక్స్ట్ తర్వాత ప్రాబ్లం 9th one. Find the Laplace transform of ninth problem చూడండి. Find the Laplace transform of Laplace transform of sin t minus cos t whole cube. sin t minus cos t whole cube యొక్క లాప్లాస్
ట్రాన్స్ఫార్మ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా, ఎలా చేయాలో జాగ్రత్తగా చూడండి. ప్రాబ్లం ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్లో మొత్తానికి క్యూబ్లు ఉన్నాయి కాబట్టి ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్కి పవర్లో క్యూబ్లు ఉన్నా స్క్వేర్లు ఉన్నా పవర్లో 4లు ఉన్నా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా అప్లై చేయాలి. ఓకేనా, ఎలా అప్లై చేయాలో జాగ్రత్తగా చూడండి. 2 ఫంక్షన్స్ ఉన్నాయి, పవర్లో 3 ఉంది. సైన్ టీని ఏ కాస్ట్ టీని బి అనుకుంటే ఏ మైనస్ బి హోల్ క్యూబ్ వచ్చా ఫార్ములా అందరికీ రాకపోతే ఒకసారి రాసిన చూడండి. ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి అంటే కనుక ఏ క్యూబ్ మైనస్ 3a² బై ప్లస్ 3ab² మైనస్ బి క్యూబ్ అనేది ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా. ఈ ఫార్ములాలో ఏ దగ్గర సైన్ టీ బి దగ్గర కాస్ట్ టీ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఏ క్యూబ్ అంటే కనుక సైన్ టీ హోల్ క్యూబ్ వస్తుంది. సైన్ టీ హోల్ క్యూబ్ అంటే కనుక సైన్ క్యూబ్ టీ రాయొచ్చు. మైనస్ 3a² వస్తుంది. మైనస్ 3 ఇంటూ a² అంటే కనుక సైన్ స్క్వేర్ టీ వస్తుంది. ఇంటూ బి అంటే కనుక కాస్ టీ వస్తుంది. ప్లస్ 3ab² వస్తుంది. 3 ఇంటూ ఏ అంటే సైన్ టీ b² అంటే కనుక కాస్ స్క్వేర్ టీ మైనస్ బి క్యూబ్ వస్తుంది. బి అంటే కనుక కాస్ టీ ఉంది. బి క్యూబ్ అంటే కనుక కాస్ క్యూబ్ టీ వస్తుంది. అది సైన్ టీ మైనస్ కాస్ టీ హోల్ క్యూబ్కి ఏ క్యూబ్ మైనస్ 3a² బి ప్లస్ 3ab² మైనస్ బి క్యూబ్ ఫార్ములా అప్లై చేయడం. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు సైన్ క్యూబ్ టీ, దట్ ఈస్ ఈక్వల్ టు సైన్ క్యూబ్ టీ మైనస్ 3 ఇంటూ సైన్ స్క్వేర్ టీ ఉంది, మళ్ళీ స్క్వేర్ కనిపిస్తుంది కాబట్టి ఒకే ఫంక్షన్లోకి మారుద్దాం. ఓకేనా, సైన్ స్క్వేర్ తీటా దేంట్లోకి మారుస్తున్నాం అంటే కనుక కాస్ స్క్వేర్లోకి చేంజ్ చేస్తున్నాం. సైన్ స్క్వేర్ తీటా దేంట్లోకి మారుద్దాం, కాస్ స్క్వేర్ లేకి చేంజ్ చేద్దాం. ఓకేనా, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 కాబట్టి సైన్ స్క్వేర్ టీ అంటే కనుక 1 మైనస్ కాస్ స్క్వేర్ టీ రాసుకోవచ్చు. ఇంటూ కాస్ టీ వస్తుంది. ప్లస్ 3 సైన్ టీ ఉంది, అంతే ఉంచేస్తున్నా. కాస్ స్క్వేర్ తీటాని ఈసారి సైన్ స్క్వేర్ లేకి చేంజ్ చేస్తున్నాం. మళ్ళీ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 ఫార్ములా నుంచి కాస్ స్క్వేర్ తీటా అంటే కనుక 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా కాబట్టి 1 మైనస్ సైన్ స్క్వేర్ టీ రాసుకోవచ్చు. మైనస్ కాస్ క్యూబ్ టీ ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు దీన్ని మొత్తాన్ని సింప్లిఫై చేస్తే కనుక ఫార్ములాని మొత్తాన్ని ఎక్స్పాండ్ చేయడమే కొద్దిగా కష్టంగా ఉంటుంది, తర్వాత ఈజీగానే వస్తుంది. మైనస్ 3 లోపలికి వెళ్ళిపోతే కనుక మొత్తాన్ని మల్టిప్లై చేస్తుంది. ఎలా మల్టిప్లై చూడండి, మైనస్ 3 ఇంటూ 1 ఇంటూ కాస్ టీ ఎంత వస్తుంది వాల్యూ 3 ఇంటూ 1 3 ఇంటూ పక్కన కాస్ టీ వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ కాస్ స్క్వేర్ టీ ఇంటూ కాస్ టీ వస్తుంది. a² ఇంటూ ఏ అంటే కనుక ఏ క్యూబ్ కాబట్టి కాస్ స్క్వేర్ టీ ఇంటూ కాస్ టీ అంటే కనుక కాస్ క్యూబ్ టీ వస్తుంది. ఈసారి 3 సైన్ టీ ఇంటూ 1 అంటే కనుక 3 సైన్ టీ వస్తుంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 సైన్ టీ ఇంటూ సైన్ స్క్వేర్ టీ అంటే కనుక 3 సైన్ క్యూబ్ టీ వస్తుంది. నెక్స్ట్ తర్వాత ఏముంది, మైనస్ కాస్ క్యూబ్ టీ ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ సైన్ క్యూబ్ టీ ఉంది, మైనస్ 3 సైన్ క్యూబ్ టీ ఉంది. సైన్ క్యూబ్ టీ మైనస్ 3 సైన్ క్యూబ్ టీ అంటే కనుక మైనస్ 2 సైన్ క్యూబ్ టీ వస్తుంది. నెక్స్ట్ తర్వాత 3 కాస్ క్యూబ్ టీ ఉంది, మైనస్ కాస్ క్యూబ్ టీ ఉంది. అంటే వాల్యూ ఎంత వస్తుంది, ప్లస్ 2 కాస్ క్యూబ్ టీ వస్తుంది. ఇంకా రిమైనింగ్ వాల్యూ చూస్తే కనుక మైనస్ 3 కాస్ టీ ఉంది ప్లస్ 3 సైన్ టీ ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 2 ఇంటూ క్యూబ్లు ఉంటే కనుక దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ కాస్ క్యూబ్ టీకి సైన్ క్యూబ్ టీకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయలేము కాబట్టి ఆ కాస్ క్యూబ్ని సైన్ క్యూబ్ని సైన్ కాస్ట్లోకి చేంజ్ చేసుకోవాలి. కాస్ క్యూబ్ని సైన్ కాస్ట్లోకి మార్చుకోవాలి అంటే కనుక ఏం తెలియాలి మీకు, సైన్ 3a ఫార్ములా కాస్ 3a ఫార్ములా తెలిస్తే కనుక మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, కాస్ 3a ఈక్వల్ టు ఫార్ములా ఏమొస్తుందంటే కనుక 4 కాస్ క్యూబ్ ఏ మైనస్ 3 కాస్ ఏ వస్తుంది. ఓకేనా, కాస్ 3a ఈక్వల్ టు ఫార్ములా ఏంటి అంటే కనుక కాస్ 3aకి సైన్ 3aకి ట్రిగ్నామెట్రీకి వెళ్ళిపోతే కనుక ఫార్ములాస్ కనిపిస్తూ ఉంటాయి. కాస్ 3a ఈక్వల్ టు ఫార్ములా ఏంటిది, 4 కాస్ క్యూబ్ ఏ మైనస్ 3 కాస్ ఏ వస్తుంది. అలానే సైన్ 3a అన్న ఫార్ములా ఉంది. సైన్ 3a ఈక్వల్ టు ఫార్ములా ఏమొస్తుందంటే కనుక 3 సైన్ ఏ మైనస్ 4 సైన్ క్యూబ్ ఏ వస్తుంది.
cos 3a equal to 4 cos cube a minus 3 cos a, sin 3a equal to 3 sin a minus 4 sin cube a. వాటి నుంచి cos cube a అన్న sin cube a అన్న ఫార్ములాస్ రాసుకోవాలి. ఈ మైనస్ 3 cos a లెఫ్ట్ సైడ్ వస్తే కనుక ప్లస్ అయిపోతుంది. లెఫ్ట్ సైడ్ cos 3a ఉంది, మైనస్ 3 cos a లెఫ్ట్ సైడ్ వస్తే కనుక ప్లస్ 3 cos a వస్తుంది. ఇంకా రైట్ సైడ్ ఏముంది 4 cos cube a ఉంటుంది. 4 మల్టిపుల్గా ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ వస్తే కనుక డివైడెడ్ బై అవుతుంది. కాబట్టి cos 3a ప్లస్ 3 cos a, 4 రైట్ సైడ్ మల్టిపుల్గా ఉంది, లెఫ్ట్ సైడ్ వస్తే డివైడెడ్ బై అవుతుంది. ఈక్వల్ టు ఇంకా రైట్ సైడ్ ఏమొస్తుంది cos cube a వస్తుంది. కాబట్టి cos cube a అంటే కనుక cos 3a ఫార్ములాస్ నుంచి ఏ రాసుకోవచ్చు cos 3a ప్లస్ 3 cos a బై 4 వస్తుంది. అలానే ఇంకేం కావాలి మనకి sin cube a అన్న ఫార్ములా కావాలి. sin cube a రావాలి అంటే కనుక దీని ముందు మైనస్ ఉంది కాబట్టి దీన్ని లెఫ్ట్ సైడ్ పంపించండి, sin 3a రైట్ సైడ్ పంపించేసేయండి. మైనస్ 4 sin cube a లెఫ్ట్ సైడ్ వస్తే కనుక ప్లస్ 4 sin cube a వస్తుంది. రైట్ సైడ్ 3 sin a ఉంది, sin 3a రైట్ సైడ్ వస్తే కనుక మైనస్ 3 sin a వస్తుంది. ఇప్పుడు 4 లెఫ్ట్ సైడ్ మల్టిపుల్గా ఉంటుంది, రైట్ సైడ్ పోతే కనుక డివైడెడ్ బై అవుతుంది. sin cube a ఈక్వల్ టు 3 sin a మైనస్ ఈ sin 3a రైట్ సైడ్ వస్తే కనుక మైనస్ sin 3a, ఓకేనా. ఇక్కడ 3 sin a మైనస్ sin 3a, లెఫ్ట్ సైడ్ 4 మల్టిపుల్గా ఉంది కాబట్టి రైట్ సైడ్ వస్తే కనుక డివైడెడ్ బై అవుతుంది. sin క్యూబ్ ఏకి ఫార్ములా ఉంది, కాస్ క్యూబ్ ఏకి ఫార్ములా ఉంది. ఇప్పుడు దీంట్లో sin క్యూబ్ ఏ కాస్ క్యూబ్ ఏ ఫార్ములాస్ రాసి సింప్లిఫై చేసుకోవాలి. దట్ ఈస్ ఈక్వల్ టు ముందు రాసిన చూడండి -2 ఇంటూ, జాగ్రత్తగా చూడండి, టీని ఏ అనుకుంటే కనుక sin క్యూబ్ ఏ లాగా ఉంది. sin క్యూబ్ ఏ అంటే ఫార్ములా ఏముంది 3 sin a మైనస్ sin 3a బై 4. ఏ దగ్గర టీ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 3 sin a, ఏ అంటే టీ మైనస్ sin 3a, మళ్ళీ ఏంటి టీ డివైడెడ్ బై కింద ఫార్ములా ఏముంది 4 వస్తుంది. నెక్స్ట్ తర్వాత గుర్తేముంది ప్లస్ 2 ఇంటూ కాస్ క్యూబ్ టీ ఉంది, టీని ఏ అనుకుంటే కనుక కాస్ క్యూబ్ ఏ లాగా ఉంది. కాస్ క్యూబ్ ఏ అంటే కనుక కాస్ 3a ప్లస్ 3 కాస్ ఏ బై 4, కాస్ 3a ప్లస్ 3 కాస్ ఏ బై 4. ఏ దగ్గర టీ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇంకా రిమైనింగ్ వాల్యూస్ యాస్టేజ్గా ఏ ఉంటాయి. రిమైనింగ్ ఏమున్నాయి మైనస్ 3 కాస్ టీ ఉంది ప్లస్ 3 sin t ఉంది. ఇంకా దీన్ని ఎలా సింప్లిఫై చేయాలో చూడండి. మల్టిపుల్గా ఉంది కాబట్టి 2 1s, ఇక్కడ 2 2s క్యాన్సిల్, ఇక్కడ 2 1s 2 2s క్యాన్సిల్. దీని మొత్తానికి డినామినేటర్లో 2 ఉంది, దీని మొత్తానికి డినామినేటర్ 2 ఉంది. ఇక్కడ మొత్తానికి ఎల్సిఎం చూస్తే కనుక మొత్తానికి ఎల్సిఎం ఎంత అవుతుంది 2 ఎల్సిఎం అవుతుంది. ఫస్ట్ అందులో 2 ఉంది కాబట్టి మల్టిప్లై చేసిన అవసరం లేదు. మైనస్ లోపలికి వెళ్ళిపోతే కనుక -3 sin t, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది sin 3t అవుతుంది. ఇక్కడ 2 ఎల్సిఎం ఉంది కాబట్టి మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు, ముందు గుర్తు ప్లస్ ఏ ఉంది కాబట్టి ప్లస్ కాస్ 3t వస్తుంది, ప్లస్ 3 కాస్ t వస్తుంది. వీటి కింద 2 లేదు కాబట్టి ఎల్సిఎం 2తో మల్టిప్లై చేస్తే కనుక 2 ఇంటూ 3 అంటే మైనస్ 6 కాస్ t వస్తుంది. నెక్స్ట్ 2 ఇంటూ 3 అంటే కనుక 6 ఇంటూ sin t వస్తుంది. హోల్ డివైడెడ్ బై ఎల్సిఎం ఎంత వచ్చింది 2 ఎల్సిఎం వస్తుంది. మొత్తానికి హోల్ డివైడెడ్ బై రాయంటే కష్టం లేదు కాబట్టి ఏం రాసుకుందాం 1/2 ఆఫ్ రాద్దాం. ఇంకా దీన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చు చూడండి. -3 sin t ఉంది, -3 sin t ఉంది, ప్లస్ 6 sin t ఉంది. 6 - 3 అంటే కనుక 3 అవుతుంది కాబట్టి 3 sin t రాసుకోవచ్చు. నెక్స్ట్ -6 కాస్ t ఉంది, ప్లస్ 3 కాస్ t ఉంది. -6 ప్లస్ 3 అంటే కనుక -3 అవుతుంది కాబట్టి -3 కాస్ t అవుతుంది. నెక్స్ట్ ఇంకేమున్నాయి ప్లస్ sin 3t ఉంది, ప్లస్ sin 3t ఉంది, ప్లస్ కాస్ 3t ఉంది. ఇది sin t మైనస్ కాస్ t హోల్ క్యూబ్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. అయిపోయిందా ప్రాబ్లం? అయిపోలేదు. జస్ట్ వాడు ఇచ్చినటువంటి ఫంక్షన్కి మనం డైరెక్ట్గా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయలేం కాబట్టి దాన్ని సింప్లిఫై చేసేసాం. ఇప్పుడు చూడండి సింప్లిఫై చేసిన దాంట్లో ఏమన్నా స్క్వైర్లు క్యూబ్లు ఏమైనా కనిపిస్తాయా? కనిపించట్లేదు కాబట్టి ఇది sin 80 cos 80 sin 80 cos 80 ఫార్ములాస్ ఉంది కాబట్టి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే కనుక మనకు కావాల్సిన వాల్యూ ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? ఫార్ములాస్ రాసుకున్నాం కదా, ఇవి ఈ ఫార్ములాస్ రబ్ చేస్తున్నాం.
ఇప్పుడు వాడు ఫైండ్ అవుట్ చేయమన్నాడు వాల్యూ చూస్తే కనుక ఎల్ ఆఫ్ దేని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు sin t మైనస్ కాస్ టీ హోల్ క్యూబ్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ రైట్ కింద రాస్తున్నాను చూడండి పడదాన్ని ఇక్కడ ఓకేనా. ఇక్కడ దట్ ఈస్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ sin t మైనస్ కాస్ టీ హోల్ క్యూబ్ మొత్తాన్ని సింప్లిఫై చేస్తే కనుక వాల్యూ ఎంత వచ్చింది ఇక మనకి 1/2 ఇంటూ 3 sin t మైనస్ 3 కాస్ టీ ప్లస్ sin 3t ప్లస్ కాస్ 3t ఇది sin t మైనస్ కాస్ టీ హోల్ క్యూబ్ దట్ ఈస్ ఈక్వల్ టు ఇది మొత్తం కాన్స్టెంట్ మల్టిపుల్గా ఉంది కాబట్టి ఇది టీలో ఫంక్షన్ ఉంది k ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ లాగా ఉంది అనుకోవాలి. ఎల్ ఆఫ్ k ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ అంటే కనుక k ఇంటూ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ వస్తుంది. ఎఫ్ ఆఫ్ టీ అండి ఈ ఫంక్షన్ మొత్తాన్ని ఎఫ్ ఆఫ్ టీ అనుకుంటున్నాం కాబట్టి ఎల్ ఆఫ్ 3 ఇంటూ సైన్ టీ మైనస్ 3 కాస్ టీ ప్లస్ sin 3t ప్లస్ కాస్ 3t వస్తుంది ఓకేనా. ఇది k ఇంటూ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ మళ్ళీ ఎల్ ఆఫ్ ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి 4 f1 ఆఫ్ టీ f2 ఆఫ్ టీ f3 ఆఫ్ టీ f4 ఆఫ్ టీ కాబట్టి ఎల్ ఆఫ్ f1 ఆఫ్ టీ ప్లస్ ఎల్ ఆఫ్ f2 ఆఫ్ టీ ప్లస్ ఎల్ ఆఫ్ f3 ఆఫ్ టీ ప్లస్ ఎల్ ఆఫ్ f4 ఆఫ్ టీ రాసుకోవచ్చు. ఎల్ ఆఫ్ 3 ఇంటూ సైన్ టీ తర్వాత గుర్తు మైనస్ ఉంది కాబట్టి ఎల్ ఆఫ్ 3 ఇంటూ కాస్ టీ నెక్స్ట్ ఎల్ ఆఫ్ సైన్ 3t నెక్స్ట్ తర్వాత ఎల్ ఆఫ్ కాస్ 3t దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఒకేసారి రాయినా ఎల్ ఆఫ్ k ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ లాగా ఉంది. k కాన్స్టెంట్ 3 బయటకు వచ్చేస్తే కనుక ఎల్ ఆఫ్ సైన్ 80 లాగా ఉంది. ఏ అంటే వాల్యూ 1 ఉంది ఓకేనా. కాబట్టి ఏ వాల్యూ 1 కాబట్టి ఏమొస్తుంది ఫార్ములా ఎల్ ఆఫ్ సైన్ 80 అంటే కనుక a/p² ప్లస్ a². ఏ వాల్యూ 1 కాబట్టి 1 స్క్వేర్ చేస్తే 1 వస్తుంది. ఏ రాసినా గుర్తుంది అక్కడ పైన అప్లై చేస్తుంది. ఎల్ ఆఫ్ k ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ లాగా ఉంటుంది. k కాన్స్టెంట్ బయట రాసేసాం. ఎల్ ఆఫ్ సైన్ టీ వస్తుంది. తర్వాత ఎల్ ఆఫ్ సైన్ 80 అంటే కనుక a/p² ప్లస్ a² ఏ వాల్యూ 1 కాబట్టి 1/p² ప్లస్ 1 మళ్ళీ ఎల్ ఆఫ్ k ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ లాగా ఉంది. 3 కాన్స్టెంట్ బయటకు వచ్చేస్తుంది. ఎల్ ఆఫ్ కాస్ టీ వస్తుంది. ఏని 1 అనుకుంటే కనుక ఎల్ ఆఫ్ కాస్ 80. ఎల్ ఆఫ్ కాస్ 80 అంటే ఫార్ములా ఏంటిది p/p² ప్లస్ 1 ఏమొస్తుంది p/p² ప్లస్ a². ఏ వాల్యూ 1 కాబట్టి p/p² ప్లస్ 1 వస్తుంది. తర్వాత గుర్తు ప్లస్ ఉంది. ఈసారి 3ని ఏ అనుకుంటే కనుక ఎల్ ఆఫ్ సైన్ 80. ఎల్ ఆఫ్ సైన్ 80 అంటే కనుక a/p² ప్లస్ a². ఏ యొక్క వాల్యూ 3 స్క్వేర్ చేస్తే కనుక 9 అవుతుంది. నెక్స్ట్ తర్వాత గుర్తు ప్లస్ ఇక్కడ 3ని ఏ అనుకుంటే కనుక ఎల్ ఆఫ్ కాస్ 80 లాగా ఉంది. ఎల్ ఆఫ్ కాస్ 80 అంటే కనుక p/p² ప్లస్ a². ఏ వాల్యూ 3 కాబట్టి p/p² ప్లస్ 9 వస్తుంది. అది సింప్లిఫై చేయడం ఓకేనా. దీన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చు. దాన్ని ఇంకా సింప్లిఫై చేసినా చేయకపోయినా వచ్చే నష్టం లేదు. చేయాలి అంటే మీరు చేసేయండి ఓకేనా. ఇంతవరకు యాడ్ చేసేయండి మళ్ళీ మొత్తానికి ఎల్సిఎం కట్టాలన్నా అయ్యే పని కాదు ఓకేనా. ఒకవేళ చేయదలుచుకుంటే కనుక ఎలా చేయాలో చెప్తాను ఒకసారి చూడండి ఓకేనా. కానీ చేయాల్సినటువంటి అవసరం ఇక్కడ దాకా చేసినా సరిపోతుంది. చేయాలి అనుకుంటే కనుక రఫ్ చేస్తున్నాను జాగ్రత్త చూడండి. 1/2 మొత్తానికి మల్టిపుల్గా ఉంది. 1/2 ఆఫ్ ఫస్ట్ రెండింటికి మాత్రం ఎల్సిఎం చూడండి. రెండింటికి ఎల్సిఎం సేమ్ ఎల్సిఎం p² ప్లస్ 1 ఇక్కడ 3 ఇంటూ 1 3 వస్తుంది. మైనస్ 3 ఇంటూ p కాబట్టి 3 మైనస్ 3p/p² ప్లస్ 1 వస్తుంది. తర్వాత గుర్తు ప్లస్ ఉంది. తర్వాత ఈ రెండుకి ఎల్సిఎం చూస్తే కనుక రెండుకి ఎల్సిఎం సేమ్ ఎల్సిఎం ఎంత అవుతుంది p² ప్లస్ 9 ఎల్సిఎం అవుతుంది. ఫస్ట్ టర్మ్లో 3 ఉంది. తర్వాత p ఉంది కాబట్టి 3 ప్లస్ p/p² ప్లస్ 9 వస్తుంది. ఇంకా సింప్లిఫై చేయాలంటే కనుక p² ప్లస్ 1 ఇంటూ p² ప్లస్ 9 ఎల్సిఎం అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఇంకా మీరు అందరూ ఎంపీసీ కాబట్టి సింప్లిఫికేషన్ చేసినా చేయకపోయినా మీరు చేసుకోవచ్చు. p² చేయకపోయినా వచ్చే నష్టం లేదు. అక్కడ ఆపేసేయచ్చు ఎక్కువగా ఉంది కాబట్టి. p² ప్లస్ 1 ఇంటూ p² ప్లస్ 9 ఎల్సిఎం అవుతుంది. జాగ్రత్తగా చూడండి. పైన సింప్లిఫికేషన్ కొద్దిగా లెంతీగా ఉంటుంది ఎందుకంటే పైన సమ్ ఆఫ్ 2 టర్మ్స్ ఉన్నాయి. 3 మైనస్ 3p ఇంటూ p² ప్లస్ 9 వస్తుంది. 3 ఇంటూ p², 3p²,
3 into 9 27 minus 3p into p square అంటే కనుక minus 3p cube minus 3p into 9 అంటే కనుక minus 27p వస్తుంది. 3 plus p into p square plus 1 వస్తుంది. 3 into p square 3p square 3 into 1 3 నెక్స్ట్ p into p square p cube p into 1 అంటే కనుక p అవుతుంది. అది ఎల్సిఎం గడ్డం. ఓకేనా, ఇంకా సింప్లిఫై చేస్తే కనుక దీన్ని 1/2 ఇంటూ ఓకేనా p క్యూబ్ మైనస్ 3p క్యూబ్ అంటే కనుక మైనస్ 2p క్యూబ్ 3p స్క్వేర్ ప్లస్ 3p స్క్వేర్ అంటే కనుక ప్లస్ ఎంత వస్తుంది 6p స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ p చూస్తే కనుక మైనస్ 27p ఉంది ప్లస్ p ఉంది మైనస్ 26p వస్తుంది. కాన్స్టెంట్ చూస్తే కనుక ప్లస్ 27 ఉంది ప్లస్ 3 ఉంది. 27 ప్లస్ 3 అంటే కనుక 30 అవుతుంది కాబట్టి ప్లస్ 30 బై కింద డినామినేటర్లో p స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ p స్క్వేర్ ప్లస్ 9 అవుతుంది. అది సింప్లిఫై చేయండి. ఇక్కడ దా చేసినా సరిపోతుంది. ఓకేనా, ఆన్సర్ అయితే ఇదే ఉంది. ఓకేనా, సింప్లిఫై చేయాలి అనుకుంటే కనుక మీరు ఎంపీసీ కాబట్టి సింప్లిఫై చేయాలనిపిస్తుంది చేసే వాళ్ళకి, చేయాలి అంటే కనుక అది ఎల్సిఎం కట్టి సింప్లిఫై చేశారు. ఓకేనా, ప్రాబ్లం ఇంపార్టెంట్. ఇది 9th ప్రాబ్లం. ఓకేనా, నెక్స్ట్ తర్వాత 10th వన్ చూడండి. ఫైండ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఓకేనా, ఒక 2 ప్రాబ్లమ్స్ హోంవర్క్ రాస్తున్నాను, మీరు చేసేయండి. ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఫస్ట్ చెప్పిన మోడల్ ఎల్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin 2t into cos 3t. హోంవర్క్. మళ్ళీ ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin స్క్వేర్ 4t. ఇదేమో sin a ఇంటూ కాస్ b లాగా ఉంటుంది. ఫస్ట్ చెప్పిన ప్రాబ్లం ఇప్పుడు ఇందాక. ఓకేనా, ఇదేమో sin స్క్వేర్ 80 ఉంది చూడండి. sin స్క్వేర్ 80 మోడల్ ఏ దగ్గర 4 సబ్స్టిట్యూట్ చేసి కనుక వచ్చేస్తుంది. కాబట్టి 10, 11, 2 హోంవర్క్ చేసేయండి. ఈ రోజుకి చాలు, నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకేనా, మళ్ళీ ఇది కూడా హోంవర్క్ అనుకోండి, మీరు అలా అనుకుంటారు. 10, 11 హోంవర్క్. ఒకవేళ రాకపోతే కనుక కాలేజీకి వచ్చాక ఏమన్నా మిస్టేక్ ఉంటే చెప్తాను. ఓకేనా.